तवस्तरं वाजे वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्य स्विद्धनम् ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लीबे स्मर कृतं स्मर ॐ हिरण्मयेन पात्रेण सत्यस्य पिहितं मुखम् यो सा वादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ शान्ति 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 परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका ओम सदा रक्षका सर्वदा रक्षका ओम सत्य रक्षका नित्य रक्षका सर्वत्र रक्षका ओम सर्वधा रक्षका सर्वथा रक्षका ओम शाश्वत रक्षका परम रक्षका ओम शाश्वत पिता शाश्वत माता सर्व पिता सर्व माता ओम ओम विश्व पिता विश्व माता जगत पिता जगदांबा जगत जननी जगन्माता जगतपति ओम ओम शाश्वत भ्राता शाश्वत दाता शाश्वत विधाता
ఓం శాశ్వత బంధు మిత్ర సఖ శాశ్వత గురు పరమ గురు శాశ్వత ఆచార్య పరమాచార్య శాశ్వత స్వామి శాశ్వత రాజా రాజాధిరాజా స్వరాట్ సమ్రాట్ విరాట్ బ్రహ్మరాట్ శాశ్వత న్యాయాధీశ పరమపిత పరమాత్మ విశ్వాధార జగదాధార సదాధార సర్వదాధార విశ్వరక్షక జగద్రక్షక ఓం సర్వాంతర్యామి సర్వాంతరాత్మ సర్వవ్యాపక సర్వశక్తిమాన్ న్యాయకారి దయాలు అజర అమర నిత్య పవిత్ర ఓం సృష్టికర్త ధర్త హర్త ఓం ప్రభు విభు ఈశ్వర పరమేశ్వర సర్వేశ్వర ఈశా పరేశ పరమేశ ఓం 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 భూర్భువః స్వః ఓం భూః ఓం భువః ఓం స్వః ప్రాణాధార ప్రాణపతి ప్రాణప్రదాత ప్రాణేశ్వర జీవనేశ్వర జీవనదాత ఓం సర్వదుఃఖ వినాశక సకల క్లేశ నాశక ఓం సచ్చిదానంద స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక ఆత్మద బలద జ్ఞానద సర్వద హర్షద మోక్షద ఓం ఓం ఓముకు వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ధర్మ బంధువులారా బ్రహ్మ బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా పూర్ణ పురుషార్థులారా మోక్షాకాంక్షులారా ముముక్షువులారా సుమ్నార్థులారా విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా సాధకులారా ఈశ్వర ఆరాధకులారా ఉపాసకులారా ఇదంతా అదంతా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా అంతా అంతటా పరంపిత పరమాత్మయే అణువణువులో కణకణములో ఆ కాలములో ఈ కాలంలో ఏ కాలంలో అయినా అంతే అంతే ఉంటాడు తన స్వరూపం మారదు అంతా ఓమే జగమంతా ఓమే విశ్వమంతా ఓమే అప్పుడు ఓమే ఇప్పుడు ఓమే ఎప్పుడైనా ఓమే ఎక్కడైనా ఓమే ఓం 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 ఎక్కడైనా ఓమే అంతా పరంపిత పరమాత్మ యొక్క వ్యాఖ్యానం ఇదంతా అర్థం కాని విషయానికి వ్యాఖ్యానం అవసరం భాష్యం అవసరం విపులీకరణ విశదీకరణ విశ్లేషణ వివరణ అవసరం ఇదంతా ఈ ప్రపంచమంతా జగమంతా విశ్వమంతా పరంపిత పరమాత్మ యొక్క భాష్యం పరమాత్మను తెలుసుకోవడానికి వివరణ విశ్లేషణ వ్యాఖ్యానం ఇదంతా పరంపిత పరమాత్మ గురించి తెలపడానికి తెలుసుకోవడానికి ఇదంతా అన్ని కాలాలలో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలలో ఏదేది ఎక్కడెక్కడ ఉందో అంతా తెలుసు అంతా తెలుసు పరమాత్మకు అంతా వర్తమానమే భూతం లేదు భవిష్యత్తు లేదు
వర్తమానంలోనే ఉంటాడు. మనకే కాలాలు. ఉదయం, అస్తమయం. సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు మనకి. సూర్యునికి ఏ అస్తమయం లేదు. ఏ ఉదయం లేదు. ఈ భూమి మీద ఉన్నవారు కూడా కొందరికి అస్తమయం, కొందరికి ఉదయం. అంతే. సూర్యునికి ఏ దినము లేదు, ఏ రాత్రి లేదు. అక్కడ చీకటుంటే కదా! అంతా వెలుగే, అంతా దినమే. 24 గంటలు దినమే. వారం రోజులు దినమే. పక్షము దినమే. నెలలు దినమే. సంవత్సరాలు కూడా దినమే సూర్యునిలో. అక్కడుంటే అంతా దినమే. రాత్రి లేదు, చీకటి లేదు. ఇన్ని రోజులు, అన్ని రోజులు, ఇన్ని నెలలు, అన్ని నెలలు, ఈ సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు. ఇవి, అవి ఏమి లేవు సూర్యుని వద్ద. ఈ భూమి మీదే ఉత్తర ధ్రువంలో 6 మాసాలు చీకటి, 6 మాసాలు వెలుగు. 6 మాసాలు దినము, 6 మాసాలు రాత్రి. దక్షిణ ధ్రువంలో కూడా అంతే. ఈ భూమి మీదే ఇంత వింత. అంతా వింతే. ప్రపంచమంతా, జగమంతా వింతే. పరమాత్మ యొక్క వింత, విచిత్రం, అద్భుతం ఇదంతా. పరమాత్మకి ఏ కాలం లేదు. కాలాతీతుడు, త్రికాలాతీతుడు. అందుకే త్రికాలజ్ఞుడు అన్నారు పరపిత పరమాత్మకు. ఇది, అది లేదు. అంతా ఒకటే. ఎప్పుడైనా ఒకటే. ఆ యుగమైన, ఈ యుగమైన, ఏ యుగమైన అంతా ఒకటే. మన ముందర కొన్ని చీమలు పారుతున్నాయనుకోండి. చీమలు పాకుతుంటే మనం చూస్తుంటాం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది చీమ. మనం చూస్తున్నాం. మనకు వర్తమానం. కానీ చీమకు వెనుక ఉన్నది గతం, ముందున్నది భవిష్యత్తు. కొంత కదిలింది, జరిగింది. జరిగిపోయింది గతం, జరగబోతుంది భవిష్యత్తు, జరుగుతున్నది వర్తమానం. మనకైతే వర్తమానమే. అది అక్కడి నుంచి కదిలింది, వస్తుంది, 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 ఇటు పోతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అటు నుంచి ఇటు చూస్తున్నాం. కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి, ముందు నుండి దూరం, దూరం నుండి ముందు. మనం మాత్రం మన కళ్ళతో చూస్తున్నాం. మనకు వర్తమానమే. చీమ పోతుంది, కదులుతుంది. మనకు వర్తమానమే. అలాగే పరమిత పరమాత్మకు అంతా వర్తమానమే. ఎన్ని వందల, లక్షల, కోటాను కోట్ల సంవత్సరాలు కూడా పరమిత పరమాత్మకు అంతా వర్తమానమే. ఇదే వింత. మనకే ఇదంతా. గతము, భవిష్యత్తు, వర్తమానము, అది, ఇది. జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది. ఆ చీమ ఎటు పోతుందో మనం చెప్పలేం. మనకు మాత్రం వర్తమానమే. ఆ చీమ విషయంలో మనం త్రికాలజ్ఞులం, కాలాతీతులం. మనకు కనిపిస్తుంది. చీమ అక్కడి నుంచి కదులుతుంది, ఇటు వస్తుంది, ఇటు వస్తుంది. మళ్ళీ ఎటు ఎటు వెళ్తుందో చెప్పడం కష్టం. అది ఇటు వస్తుందో, అటు పోతుందో చెప్పలేము. కానీ ముందుకు వెళ్తుంది. పరమాత్మ కూడా అంతే. వచ్చింది తెలుసు, వస్తున్నది తెలుసు. తర్వాత ఏం జరుగుతుంది, ఏ జీవుడు తర్వాత ఏం చేస్తాడు, ఏ మలుపులో వెళ్తాడు, ఎటు తిరుగుతాడు, ఎక్కడ ఆగుతాడు, పరమాత్మకు అంతా తెలుసు. జగమంతా తెలుసు, గతమంతా తెలుసు, వర్తమానం తెలుసు. ఏ జీవుడు ఏం మాట్లాడతాడు, ఏం ఆలోచిస్తాడు, తర్వాత ఏ పని చేస్తాడు, ఏ కర్మ చేస్తాడు, పాపం చేస్తాడా, పుణ్యం చేస్తాడా, పరమాత్మ కూడా తెలియదు. కానీ పరమాత్మ త్రికాలజ్ఞుడు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాన్ని తెలుసుకునేవాడు. దాని అర్థం అంతా వర్తమానమే. పరమాత్మ అంతా వర్తమానం. అంతటా వర్తమానమై ఉంటాడు. విద్యమానుడై ఉంటాడు. అంతటా ఉంటాడు. అందుకే వర్తమానం. అంతా ప్రస్తుతమే పరమాత్మ. అలాగే పరమాత్మకు గత కాలములో, గత కల్పనలు, గత కల్పము, గత సృష్టిలో, గత సర్గలో జరిగిందంతా తెలుసు. ఇప్పుడు జరుగుతున్నది కూడా తెలుసు. జరగబోయేది తెలుసు. ఎలా తెలుసు? జరగబోయే సృష్టి ఎలా ఉంటుంది? అప్పుడు సూర్యచంద్రుడు ఎలా ఉంటాడు? గతంలో సూర్య చంద్రుడు, నక్షత్రాదులు ఎలా ఉన్నాయో, ఈ భూమి
పంచభూతాలు, ఈ పదార్థాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. తర్వాత భవిష్యత్తులో కూడా అలాగే ఉంటాయి. సూర్యుడైనా, చంద్రుడైనా, గ్రహమైనా, ఏదైనా అలాగే ఉంటాయి. ఆ మాదిరిగా ఉంటాయి. అవి మాత్రం కాదు. లాగా ఉంటాయి. తర్వాత కాలంలో కూడా అంతే. తర్వాత కాలంలో ఇలాగే ఉంటుంది. అంతా ఇలాగే ఉంటుంది. ఇంతకుముందు గతంలో ఉన్నది ఇప్పుడున్నది. ఇప్పుడుండేదే తర్వాత ఉంటుంది. కానీ అదే జీవుడు, అదే శరీరము, అదే సూర్యుడు, అదే చంద్రుడు అలాగే అదే పేరుతో, అదే ఊరిలో, అదే ఇంట్లో అలాగే ఉంటాడని కాదు. తర్వాత కాలంలో కూడా అదే దేశం ఉంటుంది, అదే ప్రదేశం ఉంటుంది. అక్కడే ఉంటాం. ఇప్పుడున్నటువంటి మన ముందర ఉన్నటువంటి చెట్టు అలాగే ఉంటుంది. మన కుడి పక్కన, ఎడమ పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు అలాగే ఉంటారు. ఇలా జరగదు. అలా ఉండదు. మాదిరిగా, లాగా, వలె అలాగే, దానిలాగే ఆకారాలే, అటువంటి గ్రహాలే, అటువంటి పదార్థాలే. మానవ దేహం ఉంటే కళ్ళు అలాగే. 2 కళ్ళు, 2 ముక్కు రంధ్రాలు, చెవులు అలాగే ఉంటాయి. కొంచెం ఆకారంలో, రంగులో భేదం ఉండొచ్చుగాక కానీ అంగాలు అవే ఉంటాయి. ఇదంతా కూడా పరంపిత పరమాత్మకు తెలుసు. గతంలో, భూతకాలంలో ఉన్నదంతా, ఇప్పుడున్నదంతా, తర్వాత ఉండేదంతా, ఎలా ఉంటుందో, ఎలా ఉండాలో అంతా తెలుసు. కానీ ఈ జీవుడు తర్వాత ఏం చేస్తాడు? ఏం ఆలోచిస్తాడు? ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఏ కర్మ చేస్తాడు? పరంపిత పరమాత్మ కూడా తెలియదు. ఇది అర్థం కావాలి. త్రికాలజ్ఞుడు, త్రికాలాతీతుడు, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలన్నీ కూడా అంతా ఓంకారమే. సర్వం ఓంకారమే. అప్పుడు ఓంకారమే, ఇప్పుడు ఓంకారమే, ఎప్పుడైనా ఓంకారమే, ఎప్పటికీ ఓంకారమే. ఓమే, ఓమే, అంతా ఓమే. ఓం అక్షరమే. అది అక్షరం అవినాశి. క్షరము కాదు, క్షీణించదు, తగ్గదు. క్షీణించిపోవడం ఉండదు, లేకుండా పోవడం ఉండదు, నాశనం కాదు. పరపిత పరమాత్మ ఓం, అంతా ఓమే. సర్వం ఇదంతా కూడా అణువణువు కూడా పరపిత పరమాత్మను తెలియజేయడానికే. పరపిత పరమాత్మ యొక్క సామర్థ్యాన్ని, బలాన్ని, మహిమను వ్యాఖ్యానించడానికే. ఇదంతా కూడా పరంపిత పరమాత్మ యొక్క వ్యాఖ్యాన సాహిత్యం, వ్యాఖ్యాన గ్రంథం ఇదంతా. ఈ ప్రపంచమంతా ఒక గ్రంథం, ఒక పుస్తకం అనుకుంటే అందులో ఉన్నటువంటి భాషలు, అర్థాలు, తాత్పర్యాలు, టీకా తాత్పర్యాలు, విశ్లేషణలు, వివరణలన్నీ కూడా పరపిత పరమాత్మ గురించి. అంతా ఓంకారమే. అంతా బ్రహ్మే. అంతా బ్రహ్మాండమంతా బ్రహ్మే. అది దాటి కూడా పరమిత పరమాత్మ పడుకుంటాడు. పరమిత పరమాత్మ లేస్తాడు. ప్రళయంలో పడుకుంటాడు, సృష్టిలో లేస్తాడు. మనం కూడా పడుకుంటాం, రాత్రి పడుకుంటాం, ఉదయం లేస్తాం. కలలు కూడా కంటాం. పరమపిత పరమాత్మ కూడా కలలు కంటాడా మరి? పరమపిత పరమాత్మ కలలు కంటే ఏ కలలు కంటాడు? ఉంటే ఎలా ఉంటాడు? పడుకుంటాడు, లేస్తాడు. పడుకుంటే ఏం చేస్తాడు? పడుకున్నప్పుడు ఏం చేస్తాడు? లేస్తే ఏం చేస్తాడు? మేలుకుంటే ఏం చేస్తాడు? జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థలో, నిద్రావస్థలో, సుషుప్తి అవస్థలో, స్వప్నావస్థలో ఇంతేనా పరమిత పరమాత్మ యొక్క అవస్థలు? నిజానికి పరమిత పరమాత్మ పడుకుంటాడా? లేస్తాడా? కలలు కంటాడా? ఎక్కడ ఉంటాడు? ఎలా ఉంటాడు? ఎక్కడ లభిస్తాడు? ఎలా అనుభవించాలి? ఎలా భక్షించాలి? ఎలా తినాలి? ఎలా అనుభవించాలి? ఈ జీవునికి అనుభవించడానికి ఒక నోరు కాదు, 19 నోర్లు ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. ఏకోన ఏకోన వింశతి ముఖ, 19 నోర్లు ఉన్నాయి, ఒక నోరు కాదు అనుభవించడానికి. సప్తంగాలు ఉన్నాయి.
జీవాత్మకున్నట్టే పరమాత్మ కూడా సప్తాంగాలున్నాయి. పరమాత్మ గురించి కూడా పోల్చడం జరిగింది. ఆత్మ, పరమాత్మ. ఆత్మకు, పరమాత్మకు పోలికలున్నాయి. సారూప్యాలున్నాయి. కొంత స్వరూపములో సామీప్యత ఉంది. సారూప్యత ఉంది. అలాగే జీవాత్మలాగే పరమాత్మ ఉంటాడు. లాగే మాదిరి. అంతా అని కాదు. కొంతవరకు. జీవుడెలా ఉన్నాడు? ఆ జీవుడెవరు? నేనే. నేనెలా ఉన్నాను? నాలాగే పరమాత్మ ఉంటాడు. అందుకే మనుషులు తనలాగే పరమాత్మను తయారు చేసుకుంటారు. నేను ఎలాగున్నానో అలాగే. నేను నల్లగుంటే పరమాత్మ కూడా నల్లగా ఉంటాడు. నేను ఎర్రగుంటే ఎర్రగుంటాడు. నేనే దుస్తులు ధరిస్తే ఆ దుస్తులే పరమాత్మ ధరిస్తాడు. నాలాగే చేతులుంటాయి, కాళ్ళుంటాయి, ముక్కుంటుంది, నోరుంటుంది, తల ఉంటుంది, ఉదరం ఉంటుంది. నాలాగే ఉంటాడు. నా ఆకారంలోనే ఉంటాడు. మానవుడే దేవుని తయారు చేసుకుంటాడు. ఎందుకంటే నాలాగే ఉంటాడు. ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయం. ఆత్మ, పరమాత్మ గుణాలలో కొన్ని సారూప్యాలుంటాయి. అలాగే ఉంటారు. కొన్ని కొన్ని కలిసి ఉంటాయి. అందుకే సఖులు. ఆత్మ, పరమాత్మ సఖులు, మిత్రులు, స్నేహితులు. కొన్ని గుణాలుంటాయి. కొన్ని వ్యసనాలుంటాయి. అలా అనుకుంటూ పరమాత్మను కూడా పరమాత్మ కూడా తనలాంటి వ్యసనాలుంటాయనుకుంటూ పరమాత్మ కూడా కొందరు మాంసం తినిపిస్తారు, కళ్ళు తాగిపిస్తారు, సారా తాగిపిస్తారు. నేనేది తాగుతానో పరమాత్మ కూడా అది పెడతారు. ఇది మానవుడు మనం చేసేటువంటి వ్యవహారం. భ్రమలో ఉంటూ అదే అనుకుంటూ, అదే సత్యం అనుకుంటూ భగవంతుడిని కూడా మనలాగే చేసుకుంటున్నాం. మనలాగే ఆత్మలాగే భగవంతుడు కొన్ని విషయాలలో నేను పడుకుంటున్నాను. భగవంతుడు కూడా పడుకోవాలి కదా! అందుకే భగవంతుడు కూడా పడుకుంటాడు. నేను లేస్తాను, మేలుకొంటాను. భగవంతుడు కూడా మేలుకొంటాడు, లేస్తాడు. నేను కలలు గంటాను. భగవంతుడు కూడా కలలు గంటాడు. నేను ఎలాగుంటే భగవంతుడు అలాగా. నాకు ఆకలేస్తుంది. భగవంతుడు కూడా ఆకలేస్తుంది. భగవంతుడు కూడా తింటాడు. ఇవన్నీ అనుకుంటాం. కానీ అది కాదు. తినేది మనం కాదు. ఆత్మ తినదు. శరీరం కొరకు పెట్టాల్సొస్తుంది. శరీరం కొరకు ఇదంతా. ఈ పడుకోవడాలు, లేవడాలు, కలలు కనడాలు, అది చేయడం, ఇది చేయడం అంతా కూడా శరీరంలో ఉన్నప్పుడు శరీరం కొరకు, శరీర రక్షణ కొరకు, కాపాడుకోవడం కొరకు చేస్తున్నటువంటి వ్యవహారం. నేను తింటున్నాను, నేను ఉంటున్నాను, నేను పడుకుంటున్నాను, నేను కలలు కంటున్నాను, నేను ఏడుస్తున్నాను, నేను నవ్వుతున్నాను. నొప్పి నాది, రోగం నాది, బాధ నాది అనుకుంటాం. అది ఏది కాదు. ఆత్మకి ఏది అంటదు. శరీరంలో ఉన్నందుకు అన్నీ అనుభవించాల్సొస్తుంది. మరి పరమపిత పరమాత్మ కూడా శరీరం ఉంది గదా! ఈ విశ్వమంతా, ఈ బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా పరమపిత పరమాత్మ యొక్క శరీరమే కదా! మహాశరీరం, మహాకాయుడు పరమపిత పరమాత్మ. మరి పరమపిత పరమాత్మకు అలాగే నొప్పులుంటాయా? బాధలుంటాయా? రోగాలుంటాయా? ఊహించుకుంటాం. అలా ఉంటాయేమో, ఉండాలి గదా! నాకున్నట్టుగా ఉండాలి గదా! అనుకుంటాం. పరమపిత పరమాత్మకి ఇదంతా ఏముండదు. మనకే ఏది లేదు నిజానికి. సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ లోపాలు, అంగవైకల్యం గాని, నొప్పి గాని, బాధలు గాని, వ్యాధులు గాని, అశాంతి గాని, భయం గాని, నిరాశలు గాని, ఏది సంబంధం లేదు. ఒక్కసారి శరీరంలో ఉన్నప్పుడే, ఒక్కసారి శరీరం నుంచి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఉన్నప్పుడే ఇంటి బాధ్యతలు. ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తే, ఆ ఇంటిని ఎవరికైనా అమ్మేస్తే, అంతెందుకు అద్దెకిస్తే కూడా మనకు సంబంధం ఉండదు. ఎన్నో పక్కన పెట్టాల్సొస్తుంది. దాని నిర్వహణ, దాని ఏర్పాట్లన్నీ మనం చూసుకోం. ఒకసారి అద్దెకిచ్చిన తర్వాత ఇంటికి తాళం వేశారా లేదా మనకు సంబంధం లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి, ఆ గదిలో ఉన్నటువంటి ఆ వస్తువులు మనవి కావు. ఇల్లు మాత్రం మనది అంతే. అద్దెకిచ్చేసాం. అప్పుడే ఎంతో బాధ్యత పోతుంది. ఆ ఇంటిని అమ్మేసామనుకోండి సంబంధం లేదు.
అది కూలిపోయినా, కాలిపోయినా, పడిపోయినా సంబంధం లేదు. అది మనది కాదు. ఇంట్లో ఉన్నప్పుడే అద్దె ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాధ్యత ఉంటుంది. అంతే. ఈ ఒంట్లో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఈ దేహం నుండి, ఈ శరీరం నుండి, ఈ ఒంటి నుండి బయటకొచ్చేస్తే మనకు సంబంధమే లేదు. అంటే ఆ నొప్పి గాని, ఆ వ్యాధి గాని, బాధ గాని, నిరాశ గాని, భయం గాని ఏది కూడా ఈ శరీరంలో ఉన్నది ఏది కూడా మనది కాదు. సంబంధమే లేదు. మనకు సంబంధం ఇది కానే కాదు. మన బంధం ఇది కాదు. శరీరంతో ఉన్న బంధం శాశ్వత బంధం, సంబంధం కాదు. శరీరంతో ఉన్నటువంటి ఈ బంధువులు కూడా మనకు సంబంధం ఉండదు. ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ బంధం లేదు, ఏ సంబంధం లేదు. ఏ బంధువులు లేరు, బాంధవులు లేరు, ఏ మిత్రులు లేరు. అమ్మ లేదు, నాన్న లేడు, ఎవరు లేరు, ఏ బంధం లేదు. అంతా ఒకటే. కేవలం పడుకోవడమే, లేవడమే, కలలు కనడమే కాదు. మరొక అవస్థ ఉంది. ఇవి కాకుండా 3 కాకుండా ఉండే అవస్థ. 4వ అవస్థ. అది ఇది కాదు. శరీరంలో ఉన్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాం, కలలు కంటున్నాం. ఈ 3 ఈ దశల్లో ఉంటాం. అనుభవిస్తాం. 3 దశలను అనుభవిస్తాం. 3 అవస్థలను అనుభవిస్తాం. మేలుకొన్నాం, ఎవరు మేలుకున్నారు? పడుకున్నాం, ఎవరు పడుకున్నారు? కలలు కంటున్నాం, ఎవరు కలలు కంటున్నారు? ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రశ్నోపనిషత్తులో. కలలు కనేదెవరు? పడుకునేదెవరు? లేచేదెవరు? చేసేదెవరు? అసలు చూసేదెవరు? కేవలం చూడడం మాటుకే, చూసేంత వరకే ఆత్మ పని. చేయించడమే ఆత్మ పని. చేయడం కాదు. ఆత్మ స్వయంగా ఏదీ చేయదు. ఏ పుణ్యము చేయదు, ఏ పాపము చేయదు, ఏ ద్రోహం చేయదు, ఏ సహకారం చేయదు, ఏ ఉపకారం, పరోపకారం, అపకారం ఏదీ చేయదు. చేయిస్తుంది. సాధనాలుంటాయి. సేవకులుంటారు. రాజు, ఆత్మ రాజు. చేయించడమే. చక్రవర్తి ఏమి చేయడు. చేయిస్తాడు. తన ఆదేశాలే. తన శాసనమే. ఆదేశాలతో అంతా నడిపిస్తాడు. మనం అంతే. శరీరం నుండి ఈ శరీరం ఉన్నటువంటి అంగాలు మన సేవకులు. మన బంట్లు. ఈ బంట్లతో, ఈ సేవకులతో మన శరీరంలో అన్నీ ఉన్నాయి. మంత్రులు ఉన్నారు, సేనాపతులు ఉన్నారు, సైన్యం ఉంది. అన్నీ ఉన్నాయి. ప్రబంధం చేసేవారున్నారు. అన్ని చూసేవారున్నారు. ఉద్యోగులుంటారు. రాజోద్యోగులు. అలా మన శరీరంలో అందరున్నారు. నేను రాజును శరీరంలో. ఈ శరీరం అనేది నా రాజ్యం. ఈ శరీరం నేను సమ్రాట్. నేనే చక్రవర్తిని. అలాగే పరంపిత పరమాత్మ బయట చక్రవర్తి, సమ్రాట్, విరాట్, బ్రహ్మరాట్, స్వరాట్ స్వయంగా రాజించేవాడు. స్వయంగా రాజిల్లేవాడు. స్వయంగా తనకు తానే రాజిల్ల చేసుకుంటాడు. తెలుపుకుంటాడు. నేను రాజును. స్వయంగా రాజు. రాజుల దీప్తో స్వయంగా ప్రకాశిస్తాడు. రాజు అంటేనే ప్రకాశించేవాడు. ధర్మరాజు ధర్మాన్ని ప్రకాశింపజేసేవాడు. యమధర్మరాజు ధర్మాన్ని నిలబెట్టడానికి యమములను, నియమాలను నియంత్రించేవాడు. నియంత పరంపిత పరమాత్మ. పరపిత పరమాత్మతో ఆత్మను పోల్చుకుంటూ ఈ పడుకోవడం, లేవడం అనేది కేవలం స్థానాలే అన్నారు. ఆ అవస్థలు, దశలు శరీరానికి. శరీరం పడుకుంటుంది. శరీరమే లేస్తుంది. శరీరంలోనే ఈ కలలు గనడం అనేది. అది మనసుకు సంబంధించింది. మరొక రకంగా చెప్పాలంటే ఈ స్థూల దేహం అలసట వచ్చినప్పుడు దానికి విశ్రాంతినివ్వడమే పడుకోవడం. లేవడమే. అలసట నుంచి లేవడమే. అలసట తీర్చుకొని లేవడమే మేల్కొనడం. కలలు కనడం అనేది అది సూక్ష్మ శరీరం అన్నారు. సూక్ష్మ శరీరం అప్పుడు పనిచేస్తుంది. అప్పుడు ఈ స్థూల దేహం పనిచేయదు.
స్థూల అంగాలు ఈ కాళ్ళు, చేతులు పనిచేయవు. లోపల పనిచేసేది సూక్ష్మ దేహం, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ఆ శక్తులు పనిచేస్తాయి. కళల్లో అన్నీ కనిపిస్తాయి, అన్నీ వినిపిస్తాయి. బయటంతా జరుగుతున్నటువంటి ఆ చిత్రాలన్నీ కూడా వస్తాయి. మరి కళ్ళు మూసుకొని ఉన్నాయి కదా! ఎలా చూసినాం? చెవులు కూడా పనిచేయవు కదా! ఈ స్థూలంగా ఉన్నటువంటివి. అప్పుడు ఎలా విన్నాం? కాళ్ళు అలాగే ఉన్నాయి కదా! పడుకొని ఉన్నాం కదా! ఎలా నడిచినాం? కలలో నడుస్తుంటాం, పరిగెత్తుంటాం, ఎగురుతుంటాం, దూకుతుంటాం, అన్నీ చేస్తుంటాం. చేతులతో పని చేస్తాం. కలలో ఆ స్వప్నాల్లో, కలల్లో చేసేదెవరు అంటే సూక్ష్మ దేహం ద్వారా ఆత్మ అనుభవిస్తుంది. సూక్ష్మ శరీరం గురించి ఈ రకం కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా పరంపిత పరమాత్మ కూడా అలాగే. ఈ ప్రపంచమంతా దేహం అనుకుంటే. పరంపిత పరమాత్మ కూడా ఈ స్థానాలు సృష్టి నిర్మాణం చేసి ఉండడం అనేది పరంపిత పరమాత్మ మేలుకొన్నట్టు. అది స్థానం. ప్రపంచం, ఈ కనిపించే ప్రపంచం, ఈ జడ జగత్తు, ఈ కార్య జగత్తులో ఉన్నప్పుడు అది పరంపిత పరమాత్మ యొక్క జాగ్రత్త స్థానం. ప్రపంచానికి జాగ్రత్త అవస్థ. పడుకుంటే అదొక స్థానం. సుషుప్తి పడుకోవడం. పరంపిత పరమాత్మ స్వప్నావస్థ ఏంటి? మధ్యలో సృష్టి నిర్మాణం చేసేటప్పుడు పంచభూతాలు ఏర్పడక ముందు ఉన్నదంతా మహతత్వం. సత్వ రజతమ కణాల నుంచి ఈ ప్రపంచాన్ని నిర్మాణం చేయడానికి ప్రారంభించినప్పుడు మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, మనస్సు, తన్మాత్రలు, పంచభూతాల వరకు మధ్యలో చేసేదంతా కూడా స్వప్నావస్థ. కలలుగనడం. పరంపిత పరమాత్మ కలలుగనే అవస్థ. అది ప్రపంచానికి, జగత్తుకు. ఆ అవస్థ పరంపిత పరమాత్మకు లేదు. అది స్థానం అన్నారు. స్వప్నావస్థ ప్రపంచానికైతే స్వప్న స్థానం. మనకు కూడా అంతే. కలల్లో ఎన్నో నిర్మాణం చేసుకుంటాం, ఎన్నో కంటాం. ఇంకా బయటకు రాలేదు. బయటకు రాలేదు. సృష్టి నిర్మాణ క్రమంలో ఇంకా సృష్టి ఏర్పడలేదు. అప్పుడు పరంపిత పరమాత్మ కలలు కంటున్నట్టు, అనుకుంటున్నట్టు, చేస్తున్నట్టు, కొంచెం కొంచెం చేస్తున్నట్టు. మన కలల్లో కూడా అలా చేస్తుంటాం. ఒక్కోసారి కలల్లో కలవరిస్తాం, పలవరిస్తాం, మాట్లాడతాం కూడా. పక్కనున్న వారు వినొచ్చు. కాళ్ళు చేతులు ఆడిస్తాం కూడా. కలల్లో ఏది చేస్తున్నామో చేతులు కూడా ఆడతాయి కొంతవరకు. అది పూర్తిగా కల గాకుండా, పూర్తిగా జాగ్రత్త అవస్థ కాకుండా ఉన్నప్పుడు జరుగుతుందది. అది పూర్తిగా కల కాదు, పూర్తిగా మేలుకొనడం కాదు. ఆ మధ్యలో అటు ఇటు ఉంటుంది. అప్పుడు చేతులు, కాళ్ళు కూడా ఆడతాయి. నోరు మాట్లాడుతుంది. మనకు మాత్రం తెలియదు. అలా. ఈ సృష్టి, ఈ ప్రపంచం, ఈ విశ్వం, ఈ దేహం అంతా ఒకటే అని చెప్పడానికి. ఈ పిండమే. ఈ పిండములో ఉన్నంత, ఈ వింతంతా కూడా బ్రహ్మాండంలో ఉంది. బయట అంతా ఉంది. లోపల ఉన్నదే బయట ఉన్నది. బయట ఉన్నదే లోపల ఉంది. బయట ఏదైతే కనిపిస్తుందో వింత వింతలు, అద్భుతాలు, ఆశ్చర్యాలన్నీ కూడా ఈ లోపల ప్రపంచంలో కూడా ఉన్నాయి. బయట ప్రపంచంలో పరమాత్మ అయితే, ఈ లోపల ప్రపంచంలో ఆత్మ, జీవుడు. ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. దీని రహస్యం ఏంటో తెలుస్తుంది. ప్రయత్నం చేయాలి. ఈ అవస్థలను అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మనకు మాండుక్య ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. ఇది కాకుండా 4వ స్థానం, జీవునికి 4వ స్థానం. అది తురీయ అవస్థ అన్నారు. ఏది కాకుండా, పడుకోవడం, లేవడం కాకుండా. జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ కాకుండా 4వ స్థానం. ఆత్మకు 4వ స్థానం. ఇది కాకుండా. అదేంటి? అదెక్కడ? దాని గురించే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పరంపిత పరమాత్మ కూడా 4వ అవస్థ ఉంది. అదేంటి? తన స్వరూపంలో ఉండడమే.
తన స్వాభావికంగా సహజ స్థితిలో ఉండడమే. ఆత్మ తన స్వరూపం ఏమిటి? ఈ శరీరం నుండి పడుకోవడం, లేవడం, కలలు కనడమేనా? సుఖాలు, దుఃఖాలు అనుభవించడమేనా? పాపపుణ్యాలు చేయడమేనా? ఇది కానే కాదు కదా! ఆత్మ తన స్వరూపం ఏమిటి? తన సహజ రూపంలో, సహజ స్వరూపంలో ఉండడమే. పరమాత్మ కూడా తన స్వరూపంలో ఉండడమే. రహస్యంగా రహస్యమైన విషయాన్ని పరోక్షంగా చెప్పడం జరుగుతుంది. మాండుక్య ఋషి. కొందరు మండూకోపనిషత్తుని, కొందరు మండూకోపనిషత్తు అంటారు. మాండుక్యం, మండూకం అంటే కప్ప. కప్ప ఏం చేస్తుంది? కప్ప ఎక్కడైనా ఉండగలుగుతుంది. నీటిలో ఉంటుంది, భూమి మీద ఉంటుంది. జలచరము, భూచరము, ఉభయచరం కూడా అది. నీళ్ళలో ఉండగలుగుతుంది, భూమి మీద ఉండగలుగుతుంది. అటు ఉండగలుగుతుంది, ఇటు ఉండగలుగుతుంది. నీరు లేకుండా కూడా ఉండగలుగుతుంది. నీరున్నా ఉండగలుగుతుంది. నీటి లోపల కూడా ఉండగలుగుతుంది. నీలో ఉంటే శ్వాస లేకుండా కూడా నీటిలో ఉండి చేపలా కూడా అక్కడే ఉండగలుగుతుంది. శ్వాస లేకుండా. రాళ్ళలో ఉండగలుగుతుంది. రాళ్ళలో మొత్తం మూసుకొని ఉండగలుగుతుంది. మౌనంగా ఉండగలుగుతుంది కప్ప. తిండి లేకుండా, తిప్పలు లేకుండా, ఆహారం లేకుండా, నీరు లేకుండా, గాలి లేకుండా కూడా ఉండగలుగుతుంది. కప్ప యొక్క విచిత్రం. కప్ప సామర్థ్యం అది. ఆ కప్ప శరీరంలో ఈ శక్తిని నింపిందెవరు? ఈ మాండుక్య ఉపనిషత్తుని ఈ రకం కూడా కొందరు వ్యాఖ్యానిస్తారు. మండూకం. మండూకం అంటే కప్ప. పరమపిత పరమాత్మ కూడా మండూకుడే. అంతటా ఉండగలుగుతాడు. తిండి లేకుండా ఉండగలుగుతాడు. ఆత్మ కూడా అంతే. ఆత్మకు తిండి అవసరం లేదు. నిద్ర అవసరం లేదు. లేవడం అవసరం లేదు. పడుకోవడం అవసరం లేదు. ఏ శ్వాస అవసరం లేదు ఆత్మకు. శరీరంలో ఉన్నప్పుడు ఇదంతా. శరీరం లేకుండా ఉంటే ఏది అవసరం లేదు. నాలుగవ అవస్థ, నాలుగవ స్థితి. తన స్థితిలో ఉండడమే, స్వస్థితిలో ఉండడమే. ఆత్మ ఎక్కడ ఉండాలి? తన స్థితిలో. శరీరం లేకుండా ఎక్కడ ఉండగలుగుతుంది? పరమాత్మ వద్ద ఉండగలుగుతుంది. పరమాత్మ సన్నిధిలో, ఒడిలో, గర్భములో ఉండగలుగుతుంది. అది నాలుగవ స్థానం. అదే తురీయ స్థానం. అదే మోక్ష స్థానం. తన స్వరూపంలో ఉండగలుగుతుంది. పరమాత్మ కూడా తన స్వరూపంలో ఉంటాడు. తన స్థితిలో ఉండడమే. పరమపిత పరమాత్మ నిరాకారం. తన యొక్క సహజమైనటువంటి స్వరూపంలో ఉండడమే, సచ్చిదానంద స్వరూపంలో ఉండడమే పరమపిత పరమాత్మకు నాలుగవ స్థానం, తురీయ స్థానం. ఈ విషయాల గురించి ఇందులో వర్ణించడం జరిగింది మాండుక్య ఉపనిషత్తులో. ప్రథమావస్థ. ఈ అవస్థలు శరీరానికి. జీవునికి ప్రథమ అవస్థ ఉండదు. స్థానం ఉంటుంది. శరీరానికి ప్రథమ అవస్థ జాగ్రత్త అవస్థ. జీవునికి జాగ్రత్త స్థానం అన్నారు. అప్పుడు జీవుడు బహిప్రజ్ఞ అన్నారు. బయట తెలుసుకుంటాడు. మేలుకొని ఉన్నప్పుడు కళ్ళు బయటకు చూస్తాయి, చెవులు బయట నుంచి వింటాయి. అంతా బయటకు. పరాంగుఖం, పరాంచకాని. పరంపిత పరమాత్మ ఈ జాగ్రత్త అవస్థ అంటే సృష్టి నిర్మాణం చేసి జగత్తును, ప్రపంచాన్ని, విశ్వాన్ని నడిపిస్తుంటాడు. ద్వితీయ అవస్థ. అవస్థలు శరీరానికి లేదా ప్రపంచానికి, జగత్తుకు. ఈ జగత్తు, శరీరం రెండు పోల్చి చెప్పడం జరిగింది. ఆత్మ పరమాత్మకు పోల్చి చెప్పడం జరిగింది. రెండవ అవస్థ స్వప్నావస్థ. అప్పుడు జీవుడు అంతఃప్రజ్ఞ, లోపల తెలుసుకుంటాడు స్వప్నాల్లో. మూడవ అవస్థ శరీరానికి. అవస్థలు శరీరానికి, స్థానాలు జీవునికి. సుషుప్తి, పడుకోవడం. పడుకున్నప్పుడు పూర్తిగా తెలియకుండా పడుకుంటాడు. ఏమి తెలియదు. దాన్ని అన్నారు ప్రజ్ఞావస్థ అన్నారు. బహిప్రజ్ఞ, అంతఃప్రజ్ఞ. మనం ఆంగ్లం చెప్పుకుంటే బహిప్రజ్ఞ అంటే ఎక్స్ట్రోవర్ట్, బహిర్ముఖం కావడం. అంతఃప్రజ్ఞ ఇంట్రోవర్ట్, అంతర్ముఖం కావడం, లోపల తెలుసుకోవడం.
అప్పుడు పూర్తిగా అది మేలుకున్నట్టు కాదు, నిద్రపోయినట్టు కాదు. మన ధ్యాన స్థితిలో కూడా మనం మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బయట విషయాలు, బయట శబ్దాలు కూడా ఒక్కోసారి వినిపించవు. అటువంటి స్థితే స్వప్నావస్థ. ఏది వినిపించకుండా సుషుప్తి, గాఢ నిద్ర. దాన్ని ప్రజ్ఞావస్థ అన్నారు. ప్రజ్ఞాస్థానం. జీవుడు నిండా సుఖంగా నిద్రపోవడం. గాఢ నిద్ర. అసలైనటువంటి జ్ఞానం కలిగేది అక్కడన్నారు. అంటే దాని వలన శక్తి వస్తుందని. ఈ విధంగా చివరి స్థానం జీవునికి లేదా శరీరానికి అవస్థ. అది తురియ అవస్థ. తురియ అవస్థలో శరీరం ఉండదు. కొందరు దీన్ని కారణ శరీరం అంటారు. మోక్షంలో ఏది ఉండదు. కానీ అటువంటి శరీరం ఉంటుంది. సాంకల్పిక శరీరం అంటారు కొందరు. కొందరు దివ్య శరీరం అంటారు. అది అదృశ్యం, కనిపించదు. తురియ అవస్థ అదృశ్యం, అచింత్యం. ఇలా ఉంటుందా, అలా ఉంటుందా అని కూడా మనం చింతన చేయలేం. అచింత్యం, వ్యవహార్యం. అది వ్యవహారంలో కూడా ఉండదు. అవ్యవహార్యం. అగ్రాహ్యం అది. గ్రహించలేం, తెలుసుకోలేం, పట్టుకోలేం. తురియ అవస్థ. అవ్యపదేశ్యం. ఉపదేశించలేం. ఇలా అలా అని చెప్పేసి వ్యాఖ్యానించడం కూడా కష్టమే. తురియ అవస్థ. అది నిర్గుణం. చివరికి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని తెలుసుకోవడమే. ఈ ప్రపంచంలో ఉన్నది ఏది నేను, ఏది పరమాత్మ కనిపించే ఈ వస్తువుల్లో, ద్రవ్యాల్లో సూర్యుడు పరమాత్మనా, చంద్రుడు పరమాత్మనా, ఆకాశమా, వాయువా, అగ్ని, జలము, ఈ భూమిలో మీద ఉన్నటువంటి ఏ పర్వతము, ఏ వృక్షము, ఏ పక్షి, ఏ దేహము, ఏది పరమాత్మ, ఏ ఆకారం పరమాత్మ, ఈ శరీరంలో ఎవరు, నేనెవరినంటే ఈ కాలు, చెయ్యి, ముక్కు, కళ్ళు, తల, వెంట్రుకలు, హృదయం, ఈ అంగాల్లో ఏది నేను, ఏ రూపము నేను, నీటిలో గాని, నిశ్చలంగా ఉన్న నీటిలో గాని, అద్దంలో గాని చూసినప్పుడు మన రూపం కనిపిస్తుంది. అది నేనే అనిపిస్తుంది. నేనెంత బాగున్నాను, ఎంత అందంగా ఉన్నాను, ఎంత బలంగా ఉన్నాను అనిపిస్తుంది. అది నేనే అనిపిస్తుంది. శరీరాన్ని చూసుకొని నేనే అనుకుంటాం. ఇది నేను కాదు, కానే కాదు. నా ఇతి, నా ఇతి. ఇది కాదు, ఇది కాదు. ఇంతే కాదు, ఇంతే కాదు. నా ఇతి అంటే ఇంతే కాదు, ఇది కాదు. నా ఇతి, నేతి, 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 నేతి. మరి ఏది? నేను ఏది? నేను ఎవరు? నా స్థానం ఏమిటి? నా స్థితి ఏమిటి? నా స్వరూపం ఏమిటి? అని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. మాండూక్యోపనిషత్తు యొక్క ముఖ్యమైన ఉద్దేశం, సారం ఇది. ఆరంభంలో చెప్పడం జరిగింది. అంతా పరంపిత పరమాత్మయే. మాండూక్యోపనిషత్తు. ఓం ఇతి ఏతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యదితి. సర్వమోంకార ఏవ యచ్చ అన్యత్ త్రికాలాతీతం తదపి ఓంకార ఏవ. తదపి ఓంకారే త్రికాలాతీతం. త్రికాలం అంటే ఈ 3 కాలాలు కాకుండా భూతం, భవిష్యత్, వర్తమానం. భూతం, భవత్, భవిష్యత్. భవత్ అంటే వర్తమానం. ఇది కాకుండా ఉండే కాలం ఏమిటి? భూతకాలం కాదు, భవిష్యత్ కాలం కాదు, వర్తమానం కాదు. కాకుండా ఉండేది ఇంకేమైనా ఉంటే అదంతా కూడా అది కూడా తదపి ఓంకారే. అది కూడా ఓంకారంలోనే ఉంటుంది. అంతా ఓములోనే ఉంటుంది. బ్రహ్మలోనే ఉంటుంది. పరబ్రహ్మలోనే ఉంటుంది. అది కూడా ఓం ఇతి ఏతద్. ఓం అనేది ఇది ఏతుందో ఇతి ఏతత్. ఏతద్ అంటే ఇది. ఎక్కడో దూరం కాదు. పరమాత్మ ఎక్కడో కాదు. ఆ ఓం ఎక్కడో లేడు. ఇక్కడే ఉన్నాడు. ఏతద్ ఇదే. సంస్కృతంలో ఏతద్ అంటే ఇది. ఇది ఎప్పుడంటాం? ఇక్కడుంటే ఇది. అక్కడుంటే అది. అప్పుడు తదంటాం. ఈ శబ్దాన్ని గమనిస్తే ఓం అనేది ఇదే అక్షరం. ఇది అవినాశి. ఓం ఇతి ఏతద్. ఓం అనేది ఏతుందో అది ఇదే.
అది అక్షరం. ఇదం సర్వం ఇదంతా, ఈ సర్వం ఇదంతా కూడా తస్య ఉపవ్యాఖ్యానం. ఆ ఓం యొక్క పరమాత్మ యొక్క ఉపవ్యాఖ్యానమే. ఉపవ్యాఖ్యానం అంటే పూర్తిగా స్పష్టంగా విశ్లేషించినటువంటి భాష్యం ఇదంతా కూడా. పరమాత్మ యొక్క భాష్యం ఇదంతా తెలియజేస్తుంది. కనిపించే ప్రపంచమంతా కూడా. ఆ అక్షరుని యొక్క అవినాశి యొక్క సర్వమిదం. ఇదం సర్వం ఇదంతా అతని యొక్క వ్యాఖ్యానమే. భూతం, భవిష్యదితి. సర్వం ఓంకారే ఏవ. అంతా ఓంకారంలోనే ఉంది. అంతా ఓములోనే ఉంది. అంతా ఓమే. అంతా ఓంకారమే. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజేథా మా గృధా కస్య స్విద్ధనం. మనం ఈశావాస్య ఉపనిషత్తు చెప్పుకున్నప్పుడు ఈశావాస్య ఉపనిషత్తే ఈశ్వరుని యొక్క ఉపనిషత్తు. అది అసలైన వేదాంతము. అది ఈశ్వరీయము. మిగతా ఉపనిషత్తులు ఋషికృతాలు అని చెప్పుకున్నాం. ఈశావాస్యమిదం సర్వం ఏతే ఆ వాక్యం ఉందో ఆ వాక్యం యొక్క విశ్లేషణ కొరకే మాండవికోపనిషత్తు. నిజానికి అన్ని ఉపనిషత్తుల యొక్క ఉద్దేశం అదే. ఈశావాస్యమిదం సర్వం. దీని అర్థం కూడా దీని సారం కూడా అదే. ఓమితి తదక్షరమిదం సర్వం. ఇలా అన్న ఈశావాస్యం ఇదం సర్వం అన్న ఒకటే. ఇక్కడ ఇంకా స్పష్టం చేస్తున్నారు. ఇదంతా పరమాత్మ యొక్క భాష్యం, వ్యాఖ్యానం, విశ్లేషణ అన్నారు కాబట్టి ఏమిటి అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అన్నీ కూడా ఇదంతా కూడా ఓంకారంలోని బ్రహ్మలోనే ఉంటాయి. ఇప్పుడు పుట్టినవి, ఇప్పుడు పుడుతున్నవి, ఇప్పుడు ఉన్నవి కూడా ఓంలోనే ఉన్నాయి. బ్రహ్మలోనే ఉన్నాయి. పరబ్రహ్మలోనే ఉన్నాయి. బ్రహ్మ వీటన్నిటికంటే చాలా విశాలం. వీటన్నిటిని దాటి ఇంతకంటే చాలా ఎక్కువ. ఇదంతా ఒక పాదంలో ఉంది. పాదస్య విశ్వభూతాన్ని త్రిపాద అస్య అమృతం దివి. పరమాత్మను గనక మనం 4 భాగాలు అనుకుంటే ఒక భాగంలోనే అన్ని అండపిండ బ్రహ్మాండాలన్నీ కూడా, విశ్వమంతా కూడా, అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒక భాగంలో ఉన్నాయి. ఇంకా 3 భాగాలు ఇంకెక్కువే. పరమాత్మను అర్థం చేసుకోవడం. ఎలా అర్థం చేసుకోవాలి? అంత తర్వాత రాబోయే సృష్టుల్లో అప్పుడు జరగబోయే అనంతకోటి బ్రహ్మాండాలు, అప్పటి అండపిండ బ్రహ్మాండాలు అన్నీ కూడా అణువణువు కణకణమంతా కూడా అప్పుడు కూడా ఈ ఓములోనే ఉంటాయి. బ్రహ్మలోనే ఉంటాయి. పరబ్రహ్మలోనే ఉంటాయి. భూతం, భవిష్యదితి సర్వం ఓంకారే ఏవ. అంత ఓంకారంలో ఉంటాయి. ఏ పరమాత్మ అంతా నీవే, జగమంతా నీవే, అంతటా నీవే, విశ్వమంతా నీవే. విశ్వం అంతా నీవే, విశ్వమంతా నీదే. జగమంతటా నీవే, జగమంతా నీదే ప్రభు. అణువణువు నీదే, కణకణం నీదే, ప్రతి పదార్థం నీదే ప్రభు. అసలైన స్వామి నీవే, అధికారి నీవే, సర్వాధ్యక్ష, లోకాధ్యక్ష, హే సర్వనీయంత సర్వవ్యాపక. యచ్చాని అన్యత్ ఇంకా ఏదైనా కూడా ఉంటే యచ్చ అనేది మనం మర్చిపోయి ఇది కాకుండా అది కాకుండా ఇంకేమైనా ఉంటే మర్చిపోయి ఉంటే చెప్పడానికి నలమే కాని చెప్పలేము, ఊహించలేము. అటువంటి ఇంకేమైనా ఉంటే త్రికాలాతీతం. ఈ 3 కాళ్ళు కాకుండా ఇంకేమైనా ఉంటే అది కూడా తదప్పి ఓంకారేవ. అది కూడా ఓంకారంలోనే ఉంటుంది. అంతా ఓంకారమే. అంతా ఓమే. సర్వం హి ఏతద్. అంతా ఈ ఏతది కనిపించేదంతా కూడా ఓమితి ఏతద్ అక్షరం ఇదమన్నాడు ఇక్కడ. ఈ ఏతుందో సర్వం హి ఇదంతా కూడా ఏ కొంచెం ఉందో అదంతా కూడా బ్రహ్మ. అంతా బ్రహ్మ. అంతా గొప్పదే. అయమాత్మ. అంతా ఆత్మ. ఆత్మ కూడా బ్రహ్మాండమంతా కూడా, సంపూర్ణ విశ్వమంతా కూడా బ్రహ్మ యొక్క విస్తారమే. అంతటా పరమాత్మ విస్తరించి ఉన్నాడు. అంతా కూడా చతుష్పాత్ అన్నారు. బ్రహ్మ అయమాత్మ చతుష్పాత్. చతుష్పాత్ బ్రహ్మ. చతుష్పాదుడైనటువంటి బ్రహ్మ అంటే సృష్టి, స్థితి, లయాలు ఇవన్నీ కూడా. ఇది కాని స్థితి కూడా జీవుని యొక్క స్థితి, ఈ స్వప్నావస్థ, సుషుప్తి, జాగ్రత్త అవస్థ ఇది కాని ఇదంతా కూడా
ఈ 4 పాదాలు, 4 అవస్థలను, 4 స్థితులను, 4 స్థానాలను 4 పాదాలుగా తీసుకోవడం జరిగింది. శరీరానికి జాగ్రత్త అవస్థ. ఇదొక పాదం, స్థానం జీవునికి. పడుకుంటే శరీరానికి అది అవస్థ అయితే జీవునికి స్థానం అవుతుంది. అందుకే జీవుడు మేలుకున్నప్పుడు ఒక చోట ఉంటాడు, పడుకుంటే ఒక చోట ఉంటాడు, కలలు అంటే ఒక చోట ఉంటా అని చెప్పడం జరుగుతుంది. ఈ శరీరంలో జీవుడు పడుకున్నప్పుడు ఒక చోట ఉంటాడు, మేలుకుంటే ఒక చోట ఉంటాడు, కలలు కంటే ఒక చోట ఉంటాడు అని ఇటువంటి వర్ణనలు కూడా మనకు శాస్త్రాల్లో ఋషులు, మహర్షులు వర్ణించడం జరిగింది. ఈ అవస్థల గురించి మాండుక్యోపనిషత్తులో చెప్పడం జరిగింది. 4 అవస్థలు లేదా 4 స్థానాల గురించి. ఆత్మకు, పరమాత్మకు స్థానాలైతే శరీరానికి, ఈ జగత్తుకు అవస్థలు. ఓంకార సాధన గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది మాండుక్యోపనిషత్తులో. 4 స్థానాలు లేదా 4 అవస్థల గురించి, జీవాత్మ, పరమాత్మ గురించి, ఎలా జీవుడు పరమాత్మను తెలుసుకోవాలి, ఎక్కడ వెదకాలి, ఎన్ని ముఖాలతో అనుభవించాలి. 19 ముఖాలు, సప్తాంగాలు, ఏకోనవింశతి ముఖ అన్నారు. జాగ్రత్త స్థానం బహిప్రజ్ఞ, జాగ్రత్త అవస్థలో బహిప్రజ్ఞ బహిర్ముఖమై సప్తంగాలతో 19 ముఖాలతో అనుభవిస్తాడు. అది స్థూల భుక్, స్థూలంగానే స్థూల వస్తువుల భోక్త వైశ్వానరుడు, అన్నిటికి నేత, విశ్వానికే నరుడు, అన్ని ప్రాణులకు నాయకుడు. వైశ్వనరు అంటే మరొక అర్థం అగ్ని అని అర్థం, జఠరాగ్ని అని అర్థం కూడా. 4 పాదాలు, చతుష్పాదం అన్నారు కాబట్టి ఒక పాదం ఏమిటంటే జాగ్రత్త అవస్థ ఒక పాదం. ఆ పాదంలో 19 ముఖాలు. 19 ముఖాలు ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచప్రాణాలు, తర్వాత అంతఃకరణాలు 4, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 19 ముఖాలతో జీవుడు అనుభవిస్తాడు. ముఖాలుగా వర్ణించడం జరిగింది. ఏకోనవింశతి ముఖ, స్థూల భుక్, అప్పుడు స్థూల భోక్త అవుతాడు, వైశ్వనరుడు అవుతాడు. ఇది ప్రథమ పాదం. జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ, స్థూల భుక్ వైశ్వానర ప్రథమ పాద.
వినిపిస్తుందా? చెప్పండి, సందేహాలు ఉంటే అడగండి. అడగండి ప్రశ్నలు, సందేహాలు. గురూజీ, తురీయావస్థ గురించి ఒకసారి చెప్పారా? ఒక నిమిషం. వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. సిగ్నల్ దాని మధ్యలో ఓకే. అడగండి ఇప్పుడు. తురీయావస్థ గురించి ఒకసారి చెప్పారా గురూజీ? తురీయావస్థ అంటే నాలుగవ అవస్థ. తురీయావస్థ అంటే నాలుగవ అవస్థ. నాలుగవది ఏంటి? మేల్కొని ఉండడం కాదు, జాగ్రత్త అవస్థ కాదు, పడుకోవడం, సుషుప్తి కాదు, స్వప్నావస్థ, కలలు కనడం కాదు. నాలుగవది ఏంటంటే తన స్వరూపంలో ఉండడం, ఆత్మ తన స్వరూపం ఉండడం లేదా మోక్షంలో ఉండడం. అది తురీయ అవస్థ, నాలుగవ అవస్థ. దాన్ని నాలుగవ పాదం కూడా అంటారు. పరమాత్మ చెప్పండి. మోక్షావస్థలో మరి ఏమీ తెలియదు కదా గురూజీ? ఏమీ తెలియదు అంటే శరీరంతో తెలియదు, ఇంద్రియాలతో తెలియదు, కానీ పరమాత్మ వ్యవస్థ ఉంటుంది. ఆనందం అనుభవించడం అక్కడ పని ఉండదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు, వినవలసిన అవసరం లేదు. బయట ప్రపంచం ఉండదు కదా, ఏం తెలుసుకుంటాం? ప్రళయం అనుకుంటాం. రాత్రి పడుకున్నాం అనుకోండి, పడుకుంటే ఏం తెలుసుకుంటున్నాం? గాఢ నిద్ర అనుకోండి. చెవులు తెరిచి ఉంటాయి కానీ చెవులతో వినలేం, ముక్కు తెరిచి ఉంటుంది, వాసన చూడలేం. నిద్రావస్థలో గాఢంగా పడుకున్నప్పుడు సుఖంగా హాయిగా ఏం తెలుస్తుంది? ఏమి తెలియదు. ఈ అంగాలు, కాళ్ళు చేతులు కూడా అవసరం. పడుకున్నప్పుడు మన కాళ్ళతో చేతులు పని చేయం, ఇంద్రియాలతో పని చేయం. మరి మోక్షంలో ఏమవసరం? ఇక్కడ నిద్రలోనే అవసరం లేదు, హాయిగా నిద్రపోవడం అదే సుఖం. సుఖం అదే కదా, ప్రశాంతంగా నిద్రపోవడమే. మోక్షంలో ఏం అవసరం లేదు కదా, కేవలం ఆనందాన్ని అనుభవించడం ఉంటుంది. అది నాలుగవ అవస్థ, తురీయ అవస్థ. అంటే తన స్వరూపంలో ఉండడం. ఆత్మ స్వస్థితి, తన స్థితిలో తన స్వరూపంలో ఉంటుంది. పరమాత్మ సృష్టి ప్రళయం. సృష్టిలో ఉన్నప్పుడు పరమాత్మ మేల్కొని ఉన్నట్టు, జాగ్రత్త అవస్థలో ఉన్నట్టు. ప్రళయంలో పడుకొని ఉన్నట్టు. ఆ సృష్టి నిర్మాణం చేసే ఆ క్రమంలో అప్పుడు స్వప్నావస్థ పరమాత్మ. అంటే మనం అర్థం చేసుకోవడానికి, పరమాత్మకు అంతా ఏముండదు కానీ మనం అర్థం చేసుకోవడం కొరకు. ఇది కాకుండా సృష్టి లేదు, తర్వాత అది సృష్టి నిర్మాణం కాలేదు, ప్రళయం కూడా అంతా పక్కన పెట్టేసి పరమాత్మ తన స్వరూపంలో ఉండడమే పరమాత్మకు తురీయ అవస్థ. తన స్వరూపం ఏమిటి? తన స్వరూపం నిర్గుణావస్థ. గుణాలు ఉండవు. అంటే ఏ గుణానికి అన్ని గుణాలు ఉంటాయి కానీ కనిపించేవి ఏమి ఉండవు, తెలుసుకోవడానికి ఏముండవు. నిర్గుణ అంటే అజర అమరం. అంటే వృద్ధావస్థ ఉండదు, తర్వాత మరణం ఉండదు. పరిమిత పరమాత్మకు జడ గుణాలు ఏమి ఉండవు. అజరుడు, అమరు, నిరాకారుడు, నిర్వికారుడు. ఏదైతే లేదు అంటున్నామో అవి నిర్గుణాలు అన్నమాట, గుణాలు లేకుండా ఉంటాయి. పరమాత్మకు లేని గుణాలను పక్కన పెట్టేసి ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు మాత్రం తీసుకుని చూసుకోవడం. అది పరమాత్మ యొక్క తురీయ అవస్థ, స్వస్థితి. ఆత్మ తన స్వరూపాన్ని అర్థం చేసుకున్నప్పుడు కూడా, అంటే ఇప్పుడు మనం ఈ శరీరంలో ఉండి కూడా నా స్వరూపం ఇది కాదు, నేను నిరాకారము, నిర్వికారము, నేను చేతనము, జడము కాదు, ఈ శరీరం నేను కాదు, ఈ రోగాలు, ఈ భయాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా నావి కావు. ఈ రోగాలు అన్ని కూడా శరీరానికి అశాంతిని, ఇవి కామక్రోధ లోభాలన్నీ కూడా మనస్సుకు సంబంధం ఉంటుంది. నిజానికి శరీరం ఉన్నందుకు మనస్సు ఉంది, ఈ శరీరం ఉంది, ఈ బాధలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, ఆకలి దప్పికలు ఉన్నాయి. ఈ శరీరం లేకపోతే ఆకలి లేదు, దప్పిక లేదు, ఏది లేదు కదా.
అవును. ఆ స్థితిని తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు కూడా ఈ శరీరం నుండి కూడా నా స్థితి అది కాదు. ఈ శరీరం ఉంటున్నా కాబట్టి శరీరం అలసిపోతుంది కాబట్టి నిద్ర కావాలి. ఆకలిస్తుంది కాబట్టి ఆహారం కావాలి. దాహం వేస్తే నీరు కావాలి. ఇంకా మానసికంగా సమస్యలు ఉంటాయి. దానికి మనసుకు తృప్తి కావాలి. మనం అంటే 2 రకాల మనం చేసే పనంతా కూడా ఇంత పురుషార్థం అంతా కూడా శరీరం కొరకు చేస్తున్నాం, మనసు కొరకు చేస్తున్నాం. ఆ, కానీ మన కొరకు చేసుకోవడం లేదు ఇక్కడ. నేను చాలా మంది అడుగుతుంటాను. మీకోసం మీరేం చేసుకుంటున్నారు? మీ పని ఏమైనా చేసుకుంటున్నారా? ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు మీకోసం మీరు మీ పని ఏమైనా చేసుకున్నారా? అంటే ఏ పని చేసుకున్నారు మీరు? ఒకసారి ఊహించుకోండి ఎవరన్నా. ఇన్నేళ్లయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. కాలం గడుస్తుంది. ఉదయం, సాయంత్రం అవుతుంది. పడుకుంటున్నాం, లేస్తున్నాం. ఎప్పుడైనా మన పని చేసుకున్నామా? మన పని అంటే ఆత్మ పని. ప్రశ్నించుకోండి. నేను నా పని చేసుకుంటున్నానా? ఆత్మ పని చేసుకుంటున్నానా? ఈ పడుకోవడం లేదంతా శరీరం గురించే కదా! ఆకలితో మరి నా గురించి ఏంటి? నా కోసం నేను నా గురించి ఏమైనా చేసుకుంటున్నానా? పక్కా స్వార్థం ఉండాలి. అంటే ఆత్మ స్వార్థం, ఆత్మోన్నతి గురించి. నా గురించి నేనేమైనా తెలుసుకుంటున్నానా? అది తురియ అవస్థ. అక్కడ పనిచేయాలి. తురియ అవస్థలో పనిచేయాలి. అంటే తురియ అవస్థ అంటే ఆత్మ తన స్వరూపం తెలుసుకోవడం. ఈ శరీరం ఎంత చేసినా శరీరం ఆగదు. దీనికి ముసలితనం వస్తుంది. ఇది శిథిలమైపోతుంది. ఇది ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా, ఎంత యోగాభ్యాసం చేసినా, ఎన్ని రకాల ఔషధాలు సేవించినా, ఎంత ప్రాణాయామం చేసినా, ఎన్ని ఆసనాలు చేసినా, ఏం చేసినా శరీరం తప్పకుండా వయస్సు పెరుగుతుంది. శరీరం పోతుంది. ముసలైపోతుంది. ఇంద్రియాలు కూడా పనిచేయవు. కళ్ళు పనిచేయవు, చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు. మెల్లమెల్ల అన్ని కూడా వాటి శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇల్లు పడిపోయే ఆ దశలో ప్రమాదం ఉంటుంది. తెలుస్తుంది ఇల్లు పాతబడ్డది, పగుళ్ళు వచ్చినాయి, పడిపోయే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఎందుకుంటాం? వెళ్ళిపోవాల్సిందే. కొత్త ఇల్లు కట్టుకోవాల్సిందే. పాత ఇల్లు పెట్టేసి కొత్త వాహనం కావాలి. పాత కారు అమ్మేయాల్సి వస్తుంది. పక్కన పడేయాల్సి వస్తుంది. పాత వాహనం కాదు, కొత్త వాహనం వెళ్ళాల్సి వస్తుంది. అది తురియ అవస్థ. ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు పడిపోక ముందే కొత్త ఇంటికి వెళ్ళాలి. సిద్ధంగా ఉన్నారా కొత్త ఇంటి కొరకు? ఎవరైనా భయపడతారా? కొత్త ఇల్లు కావాలా వద్దా? కొత్త ఇల్లు కావాలని ఉంటుంది, పాత ఇల్లు వదలాలని ఉండదు. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నాం. అది పాత ఇల్లు కూడా ఉంచుకోవాలి, కొత్త ఇల్లు కూడా కావాలి, 2 కావాలి. శుభం. అర్థమైందమ్మా తురియ అవస్థ అంటే? అర్థమైంది గురుజీ. శుభం. ఓ ఇంకా ప్రశ్నలు, సందేహాలు గురుజీ నమస్తే గురుజీ. చెప్పండి. గురుజీ ఇక్కడ ఇల్లు అద్దెకి ఇచ్చిన విషయం చెప్పారు కదా గురుజీ, అది తెలుసుకోలేకపోయిన గురుజీ. మీ ఇంటిని అద్దెకి ఇవ్వండి, తెలుస్తుంది. లేకపోతే అద్దె ఇంట్లో ఉండండి, తెలుస్తుంది. అంటే అద్దె ఇంట్లో ఉంటే పూర్తి బాధ్యత మనది ఉండదు. ఆ ఇల్లు తెలుసు కదా, ఆ ఇల్లు నాది కాదు, నేను ఓనర్ని కాదు, ఎప్పటికైనా ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిందే, ఖాళీ చేయాల్సిందే అని ఉంటుందా లేదా? గురుజీ. కానీ ఇంట్లో మనం ఉన్నాం కాబట్టి, మన వస్తువులు ఉన్నాయి కాబట్టి మనం తాళం వేసుకుంటాం, రక్షించుకుంటాం, కాపాడుకుంటాం కదా. గురుజీ లేదా మన ఇల్లు మన ఇంటికి అద్దెకి ఇచ్చేస్తే అప్పుడు ఆ ఇల్లు మనదే, కానీ దాన్ని తాళం వేయడం, చేయడం, శుద్ధి చేయడం మన పని కాదు కదా. కాదు గురుజీ. అలా ఈ శరీరం కూడా అంతే, చివరికి ఇది మనది కాదు. కానీ అద్దె ఇంట్లో ఉన్నట్టే కానీ అద్దె కట్టట్లేదు, అద్దె ఇవ్వట్లేదు మనం. భగవంతుని ఇల్లే ఇది, ఇల్లు కానీ మన అద్దె ఇవ్వట్లేదు, ఫ్రీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓం. ఇంకా గురూజీ నమస్తే. చెప్పండి. అయితే ఈ ధ్యానంలో మీరు ఇప్పుడు తురియ అవస్థలో ఉన్నటువంటి ఈరోజు చక్కగా వివరించారు. దీని గురించి చాలా రోజులు ఆలోచన చేస్తున్నాను. అయితే ఏంటంటే మనం బాగా ఎక్కువ కోమాలోకి వెళ్ళిపోతారు గురూజీ. దీనికి మళ్ళీ తిరిగి వచ్చి మామూలుగా అయిపోతారు. ఆ స్థితి ఎలా ఉంటది అప్పుడు మనకు? అంటే
సామాన్యులు గాని మనకు వీలైతే. మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. అంటే మీరేమనుకుంటున్నారు? అంటే కోమాలోకి వెళ్ళే వ్యక్తి ఉంటారండి. కోమాలోకి. అప్పుడు ఇవన్నీ మొత్తం బంద్ అయిపోద్ది ఆలోచన అంతా కూడా. కోమ అంటే ఏంటి? సంబంధం అంది. అంటే మెదడుకు ఈ సమాచారం అందదు ఏం చేస్తున్నారు. అవునండి. అంతే, వారికి తెలియదు. మరి ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు అదే అదే గురూజీ ఇక్కడ ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే ధ్యానంలోకి వెళ్ళే వ్యక్తికి కూడా అలా ఉంటది కదా? అంటే నాకు ధ్యానంలో తెలుస్తుంది, కోమలో తెలియదు, విచక్షణ ఉండదు. ధ్యానంలో విచక్షణ ఉంటుంది. ఇప్పుడు నిద్ర ధ్యానం ఒకటే సుమారు అలా అనిపిస్తాయి. అవును. నిద్రపోతే కూడా ఏం తెలియదు. కానీ నిద్రలో మనం అదంతా ఏమి ఉండదు. ధ్యానంలో నిజానికి ధ్యానంలో సావధాన స్థితి ఉంటది, జాగ్రత్తగా ఉంటది. ధ్యానం అంటే ఏంటి? ఒక విషయం గురించి అన్వేషించడం, ఏకాగ్రం చేయడం. ఏకాగ్రం చేస్తున్నాం ఒక విషయం, ఏదో ఒక విషయం. కానీ నిద్రలో అది ఉండదు, కోమలో ఉండదు. కోమ అంటే మూర్ఛావస్థ. కోమ అంటే మూర్ఛావస్థ. ఏవి తెలుసుకో అంటే మెదడుకు సంబంధం పోతుంది. ఇప్పుడైతే ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు మొత్తం మంది ఇస్తారు కదా, ఎనస్థీషియా ఇస్తారు. అవునండి. అంటే ఏంటి? ఈ సమాచారం ఇక్కడ కోసినప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఆపడానికి మొత్తం మంది ఇస్తారు. అంతేందుకు తాగుబోతులు మత్తులు ఉంటే వాళ్ళకి తెలియదు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ పడిపోతున్నారు. పడ్డ తర్వాత నొప్పి అంటే ఆ నొప్పి కూడా తెలియదు. మత్తులు ఉన్నప్పుడు రక్తాలు కారుతుంటాయి, తెలియదు. మత్తులు ఉంటారు, మత్తు నుంచి బయటకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది నొప్పి. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు ఇచ్చేది కూడా అటువంటిదే. సమాచారం అందక మెదడుకు కోమ స్థితి, అది మూర్ఛావస్థ. అవును. ఒకటేమో పడుకుంటాం అంటే అది నిద్ర, సుషుప్తి, కలలు గంటాం, స్వప్నావస్థ, మేల్కొని ఉంటాం, జాగ్రత్త అవస్థ. ఈ అవునండి. ఏది కాదు నిజానికి. సమాచారం అందకపోవడమే. చూస్తాడు, అన్ని వింటాడు, కానీ విచక్షణ ఉండదు. ఆపరేషన్ చేసినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తూ చూస్తుంటాడు, ఆపరేషన్ చేసుకున్న రోగి చూస్తుంటాడు, కానీ తెలియదు, నొప్పి తెలియదు. అలా ఉంటుంది. కానీ ధ్యానంలో అది కాదు. అవును. ఇక్కడ తేడా ఉంది. ఏకాగ్రావస్థ. లేదు, ఇంకా ప్రయత్నం చేస్తే అని నిరుద్ధావస్థ. పూర్తిగా నిండా ఉంటాడు, నిరుద్ధావస్థలో మనసును పూర్తిగా అదుపులో ఉంచుకుంటాడు. అంటే అర్థం ఏంటి? పూర్తిగా జాగ్రత్తగా ఉంటాడని అర్థం. ఇక్కడ ధ్యానం అంటే పూర్తి జాగ్రత్త. నిజానికి సమాధి అయితే ఇంకా పూర్తి జాగ్రత్త. బా. ఏ తప్పు చేయడు సమాధి స్థితిలో ఉన్నప్పుడు. తప్పుడు ఆలోచన కూడా రానివ్వడు. అసలు ఆలోచన రానివ్వడం కాదు, రానే రాదు. అవును. దాని ఆపడం కూడా అసలు అది రానే రాదు. తప్పుడు ఆలోచన, అసలు విచారం కూడా రాదు. తప్పుడు మాట మాట్లాడడు. ఇది అర్థం చేసుకోవాలి. ఇంకా గురూజీ నమస్తే, ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. తురీయ అవస్థ సమాధి అవస్థ ఒకటేనా? సమాధి తురీయ ఒకటేనా, వేరే వేరే? కొంతవరకు అంటే దాని లాగా చెప్పండి గురూజీ, ఈ చెప్పండి. తురీయావస్థకు సమాధి దాని అన్నమాట. మళ్ళీ సిగ్నల్ అంటుంది. ఓం ఓం వినిపిస్తుందా? వినిపిస్తుంది గురూజీ. చెప్పండి. ఇప్పుడు మీ మాట రావట్లేదు. తురి అవస్థ, ఇది సమాధి అవస్థ. కొత్త ఇదే సుమారుగా. కానీ తురి అవస్థ అంటే తన స్వరూపం తెలుసుకోవడం, ఉండడం, ఆత్మ తన స్వరూపంలో ఉండడం అనేది తురి అవస్థ.
ముగించేద్దామా శీఘ్రమే. ఇంకా మీ మాట రావట్లేదమ్మా. గురూజీ, చెప్పండి. వ్యవస్థ అంటే ఆత్మ తన స్వస్థానంలో ఉండడం, అది తన సమాధి స్వరూపంలో స్వరూపంలో ఉండడం. సమాధి అవస్థ కూడా అదే మా. సమాధి అంటే ఏమనుకుంటున్నారంటే మీరు ఏదో అనుకుంటున్నారు. సమాధి అంటే అసలు స్థితిని తెలుసుకోవడమే. సమాధి అంటే ఒక పదార్థం యథార్థంగా తెలుసుకోవడం. అదే రెండు ఉంటాయి సమాధులు, సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత సమాధి ప్రపంచం యొక్క అసలు స్వరూపం తెలుసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాం. అంటే సంప్రజ్ఞాత సమాధి నుండి సంప్రజ్ఞాత సమాధిలో ముందు సంప్రజ్ఞాత సమాధిలో ఆత్మ తన స్వరూపం తెలుసుంటుంది. ఇంకా కొంచెం అటు ఇటు పూర్తిగా స్పష్టంగా అసంప్రజ్ఞాత సమాధిలో తన స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటుంది. అంటే అర్థం స్థితిని తెలుసుకున్నట్టు కదా. సంప్రజ్ఞాత సమాధిలో ఆత్మ స్వరూపం అర్థమవుతుంది. అంటే ఈ ప్రపంచం గురించి మొత్తం రహస్యం అంతా తెలిసిపోతుంది. ఈ ప్రపంచం ఏంటి అనేది, అసలు స్వరూపం ఏమిటి, అంతా జడమే, అసలు గురించి తెలుసుకుంటుంది. అది తర్వాత ఇక ఈ తన స్వరూపం ఏంటి ఆత్మ, అది కూడా అర్థమైపోతుంది. ఇక పరమాత్మ గురించి తదా సత్యవస్తే అని చెప్పడం జరిగింది. వృత్తి సాధ్యం అంటే మన ధ్యాన స్థితి లేకపోతే సమాధి స్థితి కాకపోతే బయట ప్రపంచం గురించి తెలుసుకుంటే వృత్తులను నిరోధించుకుంటామంటే అదుపు చిత్త వృత్తులను రక్షించుకుంటామని అర్థం వస్తుంది. చిత్తంలో ఏవైతే వృత్తులు వస్తున్నాయో, ఆలోచనలు అలలు వస్తున్నాయో వాటిని రక్షించుకోవడం, కాపాడుకోవడం లేదా అదుపులో ఉంచుకోవడం. అప్పుడు మన చిత్తం స్వరూప ఆ తదా స్వరూప అదే ఆత్మస్వరూపము అసంప్రదాయ పరమాత్మ స్వరూపం అవస్థ పూర్తిగా తెలుసుకోవడం అనేది ఇక మళ్ళీ శరీరం ఉన్నప్పుడు ఉండడమే. అంటే మోక్షంలో ఉంటుంది చివరికి. అసలైనటువంటి తుది వ్యవస్థ మోక్షమే. సమాధి కూడా అటువంటిదే కాబట్టి సమాధిని ఆ రకంగా పోల్చడం జరిగింది. సమాధి కానీ గాఢ నిద్ర తర్వాత సమాధి మోక్షంలో ఒకే రకం ఉంటుంది. ఇంకా సందేహాలు ఇంకా ప్రశ్నలు సందేహాలు ఇంకా ప్రశ్నలు సందేహాలు ఏమన్నాయా? ముగించేద్దాం. అందరికీ ధన్యవాదాలు. నమస్తే గురుజీ, ధన్యవాదములు.